నల్గొండ మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ పార్క్ నందు ఈరోజు డాగ్ అడాప్షన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా గౌరవ మనకు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మరియు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, మరియు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సార్ అమిత్ పటేల్ గారు, జేసీ గారు, డివిహెచ్ఓ గారు, వీళ్ళందరూ మనము కోఆర్డినేషన్తో మనం ఈరోజు హెల్త్ మన వెటర్నరీ డిపార్ట్మెంట్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మనం ఈరోజు టోటల్ నల్గొండలో 49 డాగ్స్ ఈరోజు మనం అడాప్షన్కి ఇవ్వడం జరుగుతుంది. మనము యాక్చువల్గా 30 ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ 30 ప్లాన్ మనము పబ్లిక్ స్పందన బాగా రావడం వల్ల అడిషనల్గా ఇంకా 20 డాగ్స్ మనం క్యాచ్ చేసుకొని టోటల్ 50 డాగ్స్ పప్పీస్ చిన్నపిల్లల్ని మనం అడాప్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అడాప్షన్తో పాటు ఈ ఏదైతే కుక్క పిల్లలు ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్, వీధి కుక్కల్ని వ్యాక్సినేషన్ అండ్ పెట్ డాగ్స్ కూడా వ్యాక్సినేషన్ చేసుకుంటూ, పెట్ డాగ్స్ ఎక్కడైతే ఇంట్లో మనకు పెట్ డాగ్స్ ఉన్నాయో వాటికి ఓనర్షిప్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చుకుంటూ, అడాప్షన్ సర్టిఫికేట్స్, ఓనర్షిప్ సర్టిఫికేట్స్, ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ రిజిస్ట్రేషన్తో సహా ఒక పక్కా ప్రణాళికాబద్ధంగా ఈ రిజిస్ట్రేషన్తో సహా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వీధి కుక్కల్ని ఎవరైతే మనకు వీధి కుక్కలు ఉన్నాయి, ఇక్కడ మనకు యాక్షన్ తీసుకోవడానికి కంప్లైంట్స్ వస్తున్నాయో, వీధి కుక్కలను చంపడం ఉద్దేశం కాకుండా వీధి కుక్కలను అడాప్షన్ తీసుకుంటూ, మరియు మనకు నల్గొండ మున్సిపాలిటీలో యానిమల్ బర్త్ కంట్రోల్ కూడా ఉంది. అదేవిధంగా దానికి మనం యానిమల్ బర్త్ కంట్రోల్ ద్వారా మనం స్టెరిలైజేషన్ చేసుకుంటూ, ఈ స్టెరిలైజేషన్ ద్వారా రిజల్ట్ అనేది ఎమ్మటే రాదు, ఒక 4-5 ఇయర్స్ 10 ఇయర్స్ దాకా ఈ ప్రోగ్రామ్ మనకు రిజల్ట్ వచ్చే కౌంట్ తగ్గే ఛాన్స్ ఉంది. కావున ఆ పెద్ద కుక్కల్ని అయితే ఆ స్టెరిలైజేషన్ చేసుకుంటూ, ఎప్పుడు ఈ వీధిలో చిన్న కుక్కల్ని ఇట్లా అడాప్షన్కి ఇచ్చుకుంటూ మనము ఈ నల్గొండ మున్సిపల్ పరిధిలో ఈ కుక్కల బిడద అనేది ప్రోగ్రామ్ మనం తగ్గడానికి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. పబ్లిక్ నుండి కూడా చాలా మంచి స్పందన రావడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సహకరించిన మనకు యానిమల్ బర్త్ కంట్రోల్ స్వతంత్ర ఏజెన్సీ వారికి, మరియు మనకు జిల్లా యంత్రాంగం, టోటల్ యంత్రాంగం గారికి, మరియు ఇక్కడ డివిహెచ్ఓ గారికి, మరియు ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ఎండ్బి మినిస్టర్ గారి కోమటిరెడ్డి వెంకట గారికి నా తరపున కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. డాగ్ అడాప్షన్తో పాటు కుక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన రామ్నగర్ పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా యాజ్ జిల్లా పరిపాలన అధికారిగా, యాజ్ ఎ డాగ్ లవర్గా నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇది జనరల్గా మనం డైలీ రూటీన్ అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటివి అంటే నిజంగా పబ్లిక్కి అవసరం పడే పనులని మనం పక్కన పెట్టేసుకొని మన రూటీన్ ఫైల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. బట్ ఈరోజు నిజంగా ఇక్కడ నల్గొండ ప్రజల భాగస్వామ్యంతో, మా అధికారులు చొరవతో ఈ ప్రోగ్రామ్ ఈరోజు సాధ్యమైంది. మీ అందరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వింటూ ఉన్నారు. సో ఇది ఎంతో సంతోషంగా ఉంది. ప్లస్ ఈ కార్యక్రమాన్ని మీడియాకి కూడా నేను చాలా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు మా బ్యాచ్మేట్స్ అయినా మా ఇద్దరు పైన ఉన్న అధికారులు కూడా మాకు స్టేట్ ఎడిషన్ న్యూస్ క్లిప్పింగ్స్ బయట పంపిస్తూ ఉన్నారు. సో మీ అందరు కూడా దీన్ని అవగాహన కల్పించే దిశగా చాలా క్రియాశీల పాత్ర పోషించారు. ఈరోజు మనం చూసాము ఆల్మోస్ట్ 40-45 డోనర్స్లో కొంతమంది సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. సో ఇవి అంతా మా ఒక టీమ్ ఎఫర్ట్, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, మున్సిపాలిటీ, వెటర్నరీ వారి ఒక సమీకృత ప్రయాసం. ఇది నిరంతరంగా కొనసాగుతున్న ప్రక్రియ అండి. ఎవరికైనా విధి కుక్క పిల్ల కావాలంటో వాళ్ళు మా నల్గొండ మున్సిపాలిటీలో అక్కడ సంప్రదించవచ్చు. మేము వ్యాక్సినేషన్ వ్యాధి గడుపు అయినాక మీకు ఒక కార్డు కూడా ఇస్తాము. అండ్ ప్లస్ ఆ వ్యాక్సినేషన్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలి. అండ్ ఒక సమాజాన్ని, సరే నాకు కుక్కతో ప్రేమం లేదు కాబట్టి మేమెందుకు ఈ విధి కుక్క పట్ల శ్రద్ధ చూపెట్టాలి. ఇప్పుడు రేపు మీరైనా మీ కుటుంబ సభ్యులైనా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఒక విధి కుక్క కరిసింది అనుకో, రేపు మీరు సమాజాన్ని, మున్సిపాలిటీ వాళ్ళు పని చేయట్లేదు అనేది మీరు అలా అంటారు. బట్ మనం ఈ సమాజం ఉన్నదే మీతో మాతో, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. సో ప్రతి ఒక బాధ్యత గల పౌరులు ఏదో ఒక విధంగా డైరెక్ట్గా అడాప్షన్ అయినా తీసుకోవాలి, లేదా మాకు అయినా శానిటేషన్ పరంగా ఇది విధి కుక్క సంఖ్య విడిగా పెరగకుండా చూడాలి అనే ప్రజల సహకారం మాకు మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.